రాష్ట్రంలో సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కోరారు. తిరుపతి ఆర్సీ రోడ్లోని మెప్మా శిక్షణా కేంద్రంలో ఆర్పీలతో డిప్యూటీ మేయర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. గంటల తరబడి స్కూళ్ళల్లో వెయిట్ చేసిన పరిస్థితులు గుర్తున్నాయా? మూర్చపడిపోయినటువంటి సందర్భాలు కూడా పెద్దవాళ్ళు చాలామంది చూసే ఉంటారు. ఆ పరిస్థితి మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ సచివాలయ వ్యవస్థల చోటికి కాకుండా ఎంఆర్ఓ ఆఫీసులు, కార్పొరేషన్ ఆఫీసుకు ఎవడో ఒకరిని పట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితి అగత్యం చోటు చేసుకుంటుంది. ఆయన మాట్లాడేది అదే కదా, రోడ్లు లేవు, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. ఈ మాటలు అంటున్నటువంటి వాడు వీటిని ఆపకుండా ఉండబోయేటటువంటి అవకాశమే లేదు. అధికారంలోకి రావడం కోసం అమ్మఒడి ఒకళ్ళకి కాదు ముగ్గురిని ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మా ఇమాం చెప్పినట్టు ఆ కథ, ఆయన్ని మళ్ళీ నమ్మితే తినేటటువంటి కంచెంలో మట్టి పోసుకున్నట్లు.